కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల సేకరణతో పాటు వాటి డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని దుబ్బాక నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విజయలక్ష్మి తెలిపారు. ఒకరు ఒకచోట మాత్రమే ఓటు హక్కును కలిగి ఉండే విధంగా దరఖాస్తు ఇవ్వాలని, 2 చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి 2 ఓట్లు పొందితే 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఐఓసీ కార్యాలయంలో తహసీల్దార్ మోతీసింగ్ ఆధ్వర్యంలో సర్ ప్రక్రియపై రెవెన్యూ సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలోని 253 పోలింగ్ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియకు సంబంధించి సోమవారం సాయంత్రం వరకు 67% ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ఆమె తెలిపారు. నియోజకవర్గంలో సర్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ అత్యధికంగా రాయిపోల్ మండలంలో ఇప్పటి వరకు 77% పూర్తి కాగా చివరి స్థానంలో చేగుంటలో 55% పూర్తయిందన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా అందజేసిన ఎన్యూమరేషన్ పత్రాలను ఓటర్లు పూరించి బిఎల్ఓలకు తిరిగి ఇవ్వకపోతే ఓటు హక్కు కోల్పోతారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మోహన్ రెడ్డి, దుబ్బాక జీపీఓ రవీందర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. టోటల్ మాకు ఓటర్స్ 2,04,664 ఓటర్స్ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ 10 o'clock వరకు మేము 65% ఆన్లైన్ వెరిఫికేషన్ జరిగింది. ఈఎఫ్స్ అప్లోడింగ్ అయిపోయింది. డిస్ట్రిబ్యూషన్ అయితే 100% అయిపోయింది. ఒక్క ఫామ్ కూడా పెండింగ్ లేదు. దుబ్బాక కాన్స్టిట్యున్సీలో మా కాన్స్టిట్యున్సీకి వచ్చి మొత్తం 10 మండలాలు ఉన్నాయి. 10 మండలాల్లో హైయెస్ట్గా ఇప్పుడు వరకు చేసింది రాయపోల్ మండల్ అండ్ లోయెస్ట్ ఈస్ చేగుంట విత్ 53% ఉన్నారు. చేగుంటకి రెగ్యులర్గా పర్సూ చేస్తున్నాము. వాళ్ళు చేస్తున్నారు. కొంచెం అక్కడ బిఎల్ఓస్, అంగన్వాడీ టీచర్స్ ఇబ్బంది అవ్వడం వల్ల, పంచాయతీ సెక్రటరీస్ వల్ల కొంచెం డిలే అయింది. చేగుంటలో విల్ కంటిన్యూ ఇట్ ఫర్దర్. నెక్స్ట్ రాయపోల్ వచ్చేసి 75% అయింది. ఇప్పటికి లాస్ట్ డేట్ వచ్చేసి 24th మాకు క్లోజ్ చేయడానికి. అండ్ మేమైతే టార్గెట్ 28కే కంప్లీట్ చేయాలని టార్గెట్ ఇచ్చాము ఏఈఆర్ఓస్ అందరికీ. దుబ్బాక ఏంటంటే మున్సిపాలిటీ వల్ల మా దుబ్బాక బాగానే చేస్తాం కానీ మున్సిపాలిటీ వల్ల వెనకబడ్డాం మేము. లేకపోతే దుబ్బాకలో ఇప్పటికైతే 80% అయ్యింది. దుబ్బాక మున్సిపాలిటీ కొంచెం 30s ఉంది. 40+ వచ్చింది. దుబ్బాక మున్సిపాలిటీ 40+. అంటే నిన్న సండే స్పెషల్ డ్రైవ్ పెట్టాము. స్పెషల్ డ్రైవ్ వల్ల కొంచెం బాగా చేశారు నిన్నంతా. మేబీ 28th అంతా మేము అంతా కంప్లీట్ చేసేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఓటర్స్ ఒక చోట కాకుండా 2-3 చోట్ల కూడా ఓట్లు పెట్టుకునేటట్టు కొంతమంది చేస్తున్నారు. యాజ్ పర్ యాక్ట్ ఇది రాంగ్. అలా పెట్టుకుంటే శిక్షకి అడ్డు అవుతుంది. 1 year శిక్ష కూడా పడుతుంది వాళ్ళకి. అలా చేయకుండా వాళ్ళే వాలంటరీగా వాళ్ళకి ఏ ఊర్లో ఎక్కడ ఓటు ఉందో అక్కడే చేయించుకుంటే మంచిది. డబల్ ఓట్లు తీసుకోవడం అనేది ఇట్ ఈస్ క్రిమినల్ అఫెన్స్. చాలా వేగంగా నడుపుతాం. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అంతా 65% ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. మరియు పద్మాసర్గడ్డ పిఎస్లో 95% చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పిఎస్లో ఆల్మోస్ట్ 50% దాటినాం. 100% ఖచ్చితంగా ఇక్కడ మేడం అన్నట్టు 28 వరకు కంప్లీట్ చేస్తాము. మా పిల్లలు కూడా ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు. వాళ్ళతో స్పెషల్ డ్రైవ్ పెట్టించాను. కాలేజీ పిల్లలు వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు. అట్లనే ప్రజలు కూడా ఇంకా ఫామ్స్ ఎక్కడైనా ఏ ఫామ్స్ వాళ్ళని ఉంటే తీసుకొచ్చి మా ఆఫీస్కి ఇచ్చినా నేను తీసుకుంటాను. ఎక్కడున్నా అక్కడ ఎక్కడిస్తే అక్కడ మేము ఎన్రోల్ చేసేసుకుంటాం. కాబట్టి దయచేసి ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.